బట్టి నువ్వు అధైర్యంగా ఉన్నావేమో, నువ్వు ధైర్యము విడిన వ్యక్తిగా ఉన్నావేమో, నువ్వు ధైర్యము విడిచిపెట్టిన వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. దేవుడి దినంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడి దినంలో నీకు సెలవిస్తా ఉన్నాడు. నువ్వు ధైర్యముగా ముందుకు సాగు, నువ్వు ధైర్యము వహించి ముందుకు సాగు అని దేవుడి దినంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎందుకు నువ్వు ధైర్యంగా కలిగి ఉండాలి, ఎందుకు నువ్వు ధైర్యంగా ముందుకు సాగాలంటే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కనుక నువ్వు ముందుకు సాగు ధైర్యంగా. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కనుక నువ్వు ముందుకు సాగు ధైర్యముగా. ప్రభు ఈ దినమున నీకు సెలవిస్తా ఉన్నాడు, దేవుని ఆత్మ నీకు సెలవిస్తా ఉన్నది, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉన్నది కనుక నువ్వు ధైర్యంగా ముందుకు సాగు, ధైర్యము వహించి నువ్వు ముందుకు నడువని దేవుడి దినమున నిన్ను బలపరుస్తా ఉన్నాడు. దేవుడు ఎందుకు నీకు తోడుగా ఉన్నాడంటే నీకు సహాయం చేయటకు నీకు తోడుగా ఉన్నాడు, నీ పరిస్థితిలో నీకు ఆలోచన చెప్పుటకు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను బలపరచుటకు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను తప్పించుటకు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను నడిపించుటకు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను ఆదుకొనుటకు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను దీవించుటకు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను మేలుల చేత నింపుటకు నీ దేవుడు నీతో తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చుటకు నీ దేవుడు నీతో తోడుగా ఉన్నాడు. నువ్వు పరిస్థితులను బట్టి అధైర్యపడకు, ఉన్నటువంటి ప్రతికూలతను బట్టి నువ్వు అధైర్యపడకు, నువ్వు ధైర్యముగా నువ్వు ముందుకు సాగు, ధైర్యము వహిస్తూ ముందుకు వెళ్ళని ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు కూడా ఇదే మాట మాట్లాడతాడు. మేము కనికరించబడ్డాము కనుక, మేము కనికరించబడిన వారము కనుక మేము అధైర్యపడమంటాడు ఆయన. నువ్వు ఈ దినమున కనికరించబడిన దానుగా, కనికరించబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు కనుక ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కూడా అధైర్యపడకు, నువ్వు కూడా ధైర్యము విడిచిపెట్టకు, నువ్వు ధైర్యముగా ముందుకు సాగు అని ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కూడా కనికరించబడ్డ వ్యక్తివి, నువ్వు కూడా దీవించబడినటువంటి వ్యక్తివి, నీ పైన కూడా దేవుడు దయ చూపిస్తున్నాడు కనుక నువ్వు ధైర్యము విడిచిపెట్టక ముందుకు ధైర్యముగా సాగని ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు.